ఈరోజు మనం పోపుల పెట్టెలో ఆలుగడ్డ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఆలుగడ్డ అనగానే చాలామంది ఈ మధ్య కాలంలో చాలామంది ఏమనుకుంటున్నారంటే లావుగా ఉన్నవాళ్ళు ఆలుగడ్డ అస్సలు తినకూడదు, చాలా లావు అయిపోతామని అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఆలుగడ్డ నిజంగా చెప్పాలంటే ఫ్యాట్ ఉండే ఐటెం కాదు లావు అవ్వడానికి. కాకపోతే దాంట్లో ఆలుగడ్డ మొత్తం కూడా స్టార్చ్తో తయారై ఉంటుంది కాబట్టి, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తిన్నప్పుడు బాడీలో అవి తిరిగి ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి స్టోర్ అయ్యి ఉంటాయి బాడీలో. కానీ ఆలుగడ్డలో యాక్చువల్గా ఆలుగడ్డ మనకు ఒబేస్ ఉన్న వాళ్ళకి ఆపే అవసరం లేదు. కానీ మనం తీసుకునే డైట్లో బ్యాలెన్స్డ్గా కనుక తీసుకుంటే ఆలుగడ్డ కూడా అవసరం మనకు డైట్లో. ఎందుకనంటే ఆలుగడ్డకు ఆల్కలైన్ నేచర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మన బాడీలో యాసిడ్ వాల్యూస్, యాసిడిటీ లెవెల్స్ బాగా పెరిగినప్పుడు ఇలాంటి ఆహార పదార్థాలు చాలా ఉపయోగపడతాయి. అందులో ఆలుగడ్డ మెయిన్ మనకు. ఎందుకనంటే ఇప్పుడు అలర్జీస్, తర్వాత కొంతమందికి ఆహారము తిన్న వెంటనే ఒంటి నిండా కూడా ఎర్రగా దద్దుర్లు రావడము, దురద పెట్టడము, దాన్నే ఆర్టికేరియా అని కూడా చెప్తూ ఉంటారు డాక్టర్స్. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, కడుపులో యాసిడ్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నప్పుడు బాడీ చాలా అసిడిక్ కండిషన్లోకి వెళ్ళిపోయిందని అర్థం. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఆలుగడ్డను కనుక మనము మంచిగా తురిమి దాన్ని కాసేపు నీళ్ళల్లో కొద్దిగా అది మునిగేటంతనే వాటర్ వేసి మనం నానబెట్టి ఒక 2-3 గంటల తర్వాత బాగా పిండి ఆ జ్యూస్ తీసి కనుక తాగితే ఎన్ని రకాలైన అలర్జీస్ అన్నా ఉండనివ్వండి, అలర్జీ వచ్చేదే యాసిడిక్ కండిషన్ నుండి. కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి పొటాటో జ్యూసు మీకు చక్కగా తోడ్పడుతుంది. అయితే చాలామంది ఏం చేస్తుంటామంటే మనము ఆలుగడ్డను వండేటప్పుడు దాని తొక్కనంతా తీసి కట్ చేసి వండుతుంటాం, అవునా? అయితే అసలు ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్, అవసరమైన బాడీకి అవసరమైన మినరల్స్ అన్నీ కూడాను మనకు ఆ తొక్క అడుగు భాగంలో ఉంటాయి. కాబట్టి మనం అది తొక్కను వేయడం మూలాన ఏమవుతుంది, అసలైన వైటమిన్స్, మినరల్స్ అన్నీ పోయి లోపలున్న కేవలం స్టార్చ్ మట్టుకే మనం తింటున్నాం. కాబట్టి తప్పక అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆలుగడ్డల్ని మనము తొక్కతో బాటే ఉడికించి, కూరలో కూడా తొక్కతో బాటే ఉడికించి వండుకొని తినాలి. దానివల్ల మనకు ఆలుగడ్డలతో వచ్చే ఆ స్టార్చ్తో పాటు అన్ని రకాల వైటమిన్, మినరల్స్ కూడా మన బాడీకి అందుతాయి. అయితే ఆలుగడ్డ మనకు ఎక్స్టర్నల్గా స్కిన్ కూడా చాలా మంచిది. ఈ మధ్యకాలంలో చాలామంది ఏదో ఒక రకమైన మచ్చలతో బాధపడుతూ ఉన్నారు. అంటే ఎండకు వెళ్ళడం మూలాన కమిలిన చర్మం కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు మనకు ఈ వయసుతో పాటు మొహం పైన మచ్చలు ఏర్పడము, తర్వాత ఒళ్ళు కూడా డార్క్ అయిపోవడము, ఎండకు కొంచెం తిరిగి రాగానే. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చనంటే ఈ పొటాటోని మనము తురిమిన తర్వాత ఈ తురుమును తీసుకుని మొత్తం బాడీకి కూడా మనము రబ్ చేసి కనుక స్నానం చేసినట్టు అయితే ఈ ఆలుగడ్డలో ఉన్నటువంటి మినరల్స్ ఈ మెలనిన్ పిగ్మెంట్ని తక్కువ ప్రొడ్యూస్ చేయడానికి స్కిన్లో మార్పు తేవడమే కాకుండా ఈ మచ్చలు కూడా రోజు రోజుకు లైట్ అవుతూ మొత్తానికి మనము మచ్చల సమస్య నుండి బయటపడడానికి తోడ్పడుతుంది.